బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ సందడి ప్రారంభం కానుంది. ఇవాళ పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా మల్లురవి, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ జిల్లా కలెక్టరేట్ ఆర్ఓ ఉదయ్ కుమార్కు నామినేషన్ల పత్రాలు అందజేయనున్నారు. వీరితో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు సైతం నామినేషన్ వేయనున్నారు. ఇక పోతుగంటి భరత్ నామినేషన్కు సంబంధించి గుజరాత్ సీఎం భూపేంద్ర పాటిల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. ఇక మహబూబ్ నగర్లో డీకే అరుణ నామినేషన్ వేయనున్నారు. పిల్లలమర్రి రోడ్లోని వెంకటేశ్వర దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి నామినేషన్ వేసేందుకు అనంతరం ఆమె వెళ్లనున్నారు. ఇక ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పాల్గొననున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. నేటి నుంచి రాష్ట్రంలో నామినేషన్ల సందడి ప్రారంభం కానుంది. ఇవాళ పలువురు అభ్యర్థులు నామినేషన్లు వేయనున్నారు. నాగర్ కర్నూలు కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లురవి, బీజేపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ జిల్లా కలెక్టరేట్ ఆర్ఓ ఉదయ్ కుమార్కు నామినేషన్ పత్రాలు వేయనున్నారు. ఇక వీరితో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉండబోతున్నారు. ఇక మహబూబ్ నగర్కు సంబంధించి డీకారు నామినేషన్ వేయనున్నారు. పిల్లలమర్రి రోడ్లోని వెంకటేశ్వర దేవాలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేసి అనంతరం నామినేషన్ వేయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రదీప్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సో ప్రదీప్, చెప్పండి, డీకారు చాలా వ్యూహాత్మకంగా వెళ్తున్నారు. ముందే నామినేషన్ వేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటంటే ఈరోజు ఆమె నామినేషన్ ప్రక్రియకు సంబంధించి షెడ్యూల్లో ఏ విధంగా ఉండబోతుంది, అప్డేట్స్ ఏంటి? రాజశేఖర్, నేటి నుంచి ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొనసాగనున్న పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ, నామపత్రాల స్వీకరణకు ఇప్పటికే పూర్తి చేసిన అధికారులు ఈ నెల 25 వరకు ముగియనున్న నామినేషన్ల పర్వం. నామినేషన్ల దాఖలు కేంద్రాలుగా మహబూబ్నగర్ కలెక్టరేట్, నాగర్ కలెక్టరేట్ ను నిర్ణయించారు. మహబూబ్నగర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ రవినాయక్ వ్యవహరించున్నారు. నాగర్ రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ ఉదయ్ కుమార్ కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ ప్రక్రియ ఉంటుందని కూడా అధికారులు చెప్పారు. 18, 19, 24 నుంచి మంచి రోజుల్లో నామినేషన్లకు మొగ్గు చూపుతున్న 3 పార్టీల అభ్యర్థులు అయితే ఎవరైతే ఉన్నారో దీనికి సంబంధించి ఈ డేట్లను మంచి రోజులుగా గుర్తించి ఆ డేట్లో వేయాలని కూడా అనుకుంటున్నట్టు తెలుస్తా ఉంది. ఈ నెల 25 వరకు తేదీన ముగియనున్న నామినేషన్ల ప్రక్రియ, 26న నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది, 29న ఉపసంహరణ. నామినేషన్ స్వీకరణ కేంద్రాల వద్ద 144వ సెక్షన్ కూడా విధించినటువంటి సందర్భం ఉంది. అయితే నేడు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి బీజేపీ అభ్యర్థి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఈ రోజు నామినేషన్ వేయనున్నారు. ఉదయం 9 గంటలకు స్థానిక వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అక్కడి నుంచి కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ ఉంటుంది భారీ. అక్కడ నామినేషన్లకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా హాజరు కానున్నట్టు మనకు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ వర్గాలు దీనికి సంబంధించి పూర్తి సమాయత్తమైనట్టు కూడా తెలుస్తుంది. అయితే డీకేఆర్న ఈ రోజు నామినేషన్లు ఉదయం 11:15 కలెక్టరేట్ లోకి వెళ్లి నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీనికి సంబంధించి అధికారులు కూడా పూర్తి స్థాయి ఏర్పాటు చేశారు. మరోవైపు మల్లురవి ఒక సెట్ నామినేషన్ ఈ రోజు తన అనుయులతో వేయించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. 23న మల్లురవి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నతో ఆ రోజు మల్లురవి నామినేషన్ వేస్తారని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు భరత్ ప్రసాద్ కూడా
21 లేదా 23 తేదీన నామినేషన్ వేయనున్నట్టు కూడా బీజేపీ వర్గాలు చెప్తున్నటువంటి నేపథ్యం ఉంది. అయితే రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి నామినేషన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాలమూరుకు హాజరవ్వనున్నట్టు కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. దీనికి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తి పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. పోలీసులు కూడా అడుగడుగు చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అనుమతి ఉంటేనే లోపలికి రావాలంటూ వేరే ఇతర అభ్యర్థితో పాటు మరో 4 అంటే మొత్తం 5 మందికి నామినేషన్ ప్రక్రియకు అనుమతిని అయితే ఇచ్చారు. దీనికి సంబంధించి అధికారులు పూర్తి ఏర్పాట్లు కూడా చేశారు. రాజశేఖర్, ప్రధానంగా మనం చూసుకుంటే ప్రదీప్, అంటే నామినేషన్లకు సంబంధించి ర్యాలీగా వెళ్ళటం ఇవన్నీ సంప్రదాయంగా చాలా ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఈసారి ప్రత్యేకంగా అంటే పార్టీకి సంబంధించి ఒక కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బీజేపీకి సంబంధించో లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాంటి వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించో పాల్గొనడం అనేది చాలా వరకు కొత్త ఆసక్తిని రేపుతుంది అనుకోవచ్చు మనం. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్.